రిపబ్లిక్ డే సందర్భంగా నంద్యాల పట్టణంలో పలు సంస్థలు రక్తదాన శిబిరం నిర్వహించాయి. రిపబ్లిక్ డే మరియు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా నంద్యాల పట్టణంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రజియా సుల్తాన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు. 89 మంది ఉద్యోగులు, ప్రయాణికులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. చైన్ లింక్ ఉందా? నంద్యాల వందే మాట ఆధ్వర్యంలో విజయ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర మాజీ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ శిబిరాన్ని ప్రారంభించారు. వందే మాట యాజమాన్యం రిపబ్లిక్ డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని, అదేవిధంగా మాటల్లో పనిచేసే సిబ్బంది, కస్టమర్లు రక్తదానం చేయడం ఇతరులకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు భరత్ కుమార్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, మల్లికార్జున రెడ్డి పలువురు పాల్గొన్నారు. మళ్ళీ కాల్ చేశాను. రిపబ్లిక్ డే సందర్భంగా ది నంద్యాల హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద ఆడిటోరియం నందు రక్తదాన శిబిరం సోమవారం నిర్వహించారు. నంద్యాల బ్లడ్ బ్యాంకు వారు రక్త సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలోని హోటల్ యజమానులు, సిబ్బంది, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. హోటల్ సిబ్బంది రక్తదానం చేయటం ఎంతో సంతోషంగా ఉందని అసోసియేషన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.